అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకైతే వస్తా. ఓకేనా, చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో నిన్న చాలా రికార్డులు అయితే బ్రేక్ చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఏ రికార్డులు బ్రేక్ చేసింది అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఐపీఎల్లోనే లోయెస్ట్ స్కోర్ అంటే అది ఆర్సీబీదే 49కి అయితే ఆల్అౌట్ అయితే అయ్యింది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ 8 రన్స్‌కి 6 వికెట్లు అయితే కోల్పోయింది. పక్కా 30-40కి అయితే ఆల్అౌట్ అయిపోతారు. ఆ చెత్త రికార్డ్‌ని ఆర్సీబీనే మట్టి కలిపించేస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌లో అంటే ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది ఆ రికార్డు. ఆ చెత్త రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. ఇక మీద ఎవరన్నా గూగుల్‌లో సెర్చ్ చేస్తే లోయెస్ట్ స్కోర్ ఇన్ ఐపీఎల్ కొడితే ఢిల్లీ క్యాపిటల్స్ వస్తుంది. ఆర్సీబీ రాదు అని చాలామంది సంతోషించింది. అవునా కదా! ఈవెన్ సీఎస్‌కే ఫ్యాన్స్ కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఆడుకుంటూనే ఉంటారు. ఆర్సీబీ లోయెస్ట్ స్కోర్ ఐపీఎల్ హిస్టరీలోని ఆడుకుంటూ ఉంటారు. ఆర్సీబీ ఫ్యాన్స్, సీఎస్‌కే ఫ్యాన్స్ వీళ్ళ మధ్య ఉండేదే. అవునా కదా! కానీ అదైతే జరగలేదు. అవునా కదా! 75కి అయితే ఆల్అౌట్ అయింది. ఆర్సీబీ చెత్త రికార్డ్ కంటిన్యూ అయితే ఉంది. అవునా కదా! ఇక ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏంటి అనే దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం. అంటే పవర్ ప్లేలోనే హైయెస్ట్ వికెట్స్ తీసిన టీమ్ ఐపీఎల్ హిస్టరీలోనే అది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్‌లో అయితే ఉంది. 13 రన్స్ అయితే కంప్లీట్ అయితే అయింది. పవర్ ప్లేలో 13 రన్స్‌కి 6 వికెట్లు అయితే కోల్పోయింది. ఇదే హైయెస్ట్. దీనికన్నా ముందు 2022లో ఎంఐ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్ అయితే జరిగింది. ఆ మ్యాచ్‌లో సీఎస్‌కే 5 వికెట్లు అయితే కోల్పోయింది పవర్ ప్లేలో. అవునా కదా! ముంబై ఇండియన్స్ ఫస్ట్ ప్లేస్‌లో ఉండింది. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో 6 వికెట్లు తీసి పవర్ ప్లేలో ముంబై రికార్డ్‌ని బ్రేక్ చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫస్ట్ ప్లేస్‌లో అయితే ఉంది ఈ రికార్డ్. దాని తర్వాత ఐపీఎల్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ విన్నింగ్‌లో సెకండ్ ప్లేస్‌లో అయితే ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 81 బాల్స్ మిగిలుండగానే ఢిల్లీని ఓడించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. దీనికంటే ఫాస్టెస్ట్ రికార్డు ముంబై ఇండియన్స్ పేరిట ఉంది. అదే 2008లో కోల్కతా నైట్ రైడర్స్‌ని ఓడించింది. 87 బాల్స్ ఉండగానే ముంబై ఇండియన్స్ అయితే గెలిచిపోయింది. అది ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఆర్సీబీ సెకండ్ ప్లేస్‌లో అయితే ఉంది. అవును కదా! విరాట్ కోహ్లీ కాకుండా ఇంకా ఎవరైనా ఉండింటే ఓపెనర్‌లో. అవును కదా! అంటే విరాట్ కోహ్లీ కొంచెం స్లోగా ఆడతాడు కాబట్టి అది అంత ఫాస్ట్ ఆడే అవసరం లేదు కాబట్టి, ఇంకా వేరే వాళ్ళు ఏమైనా ఉండుంటే అవునా కదా! వైభవ్ సూర్యవంశి అలాంటి వాళ్ళు ఏమైనా ఉండుంటే ఈ 3, 4 ఓవర్‌లోనే కంప్లీట్ చేసేద్దేమో మ్యాచ్‌ని. అవును కదా! ఇక మూడో రికార్డ్ ఏమంటే ఐపీఎల్ హిస్టరీలోనే విరాట్ కోహ్లీ 9,000 రన్స్ అయితే కంప్లీట్ అయితే చేశాడు. 9,000 రన్స్. అదేంటి బ్రో! ఇదేమన్నా పెద్ద రికార్డా? ఓపెనర్‌గా వస్తాడు కాబట్టి ఇంత పెద్ద రికార్డ్ అయితే సాధించాడు అని అయితే అనుకోవచ్చు. కానీ చాలా మ్యాచ్‌ల్లో అంటే కన్సిస్టెన్సీగా ఆడాడు కాబట్టే ఇది సాధ్యమైంది. అవునా కదా! విరాట్ కోహ్లీకి ఎందుకు సాధ్యమైంది? విరాట్ కోహ్లీ కన్సిస్టెన్సీగా చాలా మ్యాచ్‌ల్లో ఆడాడు కాబట్టి ఇది ఒక పెద్ద రికార్డ్ అనే చెప్పొచ్చు. అంటే 11 రన్స్ అయితే అవసరమైతే ఉండింది. 9,000 రన్స్‌కి 23 రన్స్ అయితే కొట్టాడు. రికార్డ్ అయితే హిస్టరీ అయితే క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో. అవునా కదా! ఈ రికార్డ్స్ అయితే బ్రేక్ అయితే అయ్యాయి. ఆర్సీబీ వర్సెస్ డీసీ మ్యాచ్‌లో. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.